చంద్రబాబు నాయుడు గారు మీ సిపిఎస్ నుంచి ఓపీఎస్సీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. ఒక ఉద్యోగస్తులుగా మీకు ఎలా అనిపిస్తుందమ్మా? అది మాటల్లో చెప్పలేనంత ఆనందం అండి. మేము 20 ఏళ్ల నుంచి పడినటువంటి శ్రమ కష్టం ఏదైతే ఉందో నిరీక్షణ ఎంతో ఎదురు చూసామండి ఈ పెన్షన్ కోసం. దాన్ని ఎంతో మంది వచ్చారు, కానీ అందరూ మాట ఇచ్చారు, ఎవరు కూడా దాన్ని నిలుపుకోలేకపోయారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉండి మాకు మా జీవితాలకు ఒక వెలుగును ప్రసాదించారండి. మా కుటుంబాలంతా చాలా 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 సంతోషంగా ఉన్నాం. ఎంత సంతోషంగా అంటే అది మేము అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాము. ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది, లోపల మీటింగ్లో చూస్తున్నా కూడా ఏడుపు వస్తుంది. ఇప్పుడే మేము పాలాభిషేకం చేసామండి. చాలా 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 ఆనందంగా ఉందండి. జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి చాలా మేము రుణపడి ఉంటామండి. గత గవర్నమెంట్ మీకు సిపిఎస్ రద్దు చేస్తాను అది ఇదని చెప్పారండి. వైఎస్ జగన్ గారు సీఎం పదవికి రాగానే మాకు ముందు ఈ పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో 2003 డిఎస్సి వాళ్ళకి ఖచ్చితంగా మేము ఇచ్చి తీరుతామని చెప్పేసి అన్నారండి. మాట ఇచ్చారు, కొన్ని ర్యాలీల్లో కూడా మాట ఇచ్చారు. కానీ మరి ఎందువలనో మా దాకా అది రాలేదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ సహాయం చేశాం. మేము జీవించినంత కాలం ఎప్పటికీ కూడా మేము రుణపడి ఉంటామండి చంద్రబాబు నాయుడు గారికి. మేము రుణపడి 20 సంవత్సరాలు మా జాబ్ మేము అడిగిపెట్టిన దగ్గర నుంచి అది ఏంటో తెలియదు సార్. మా బ్యాచ్ మేము అలా వచ్చాము. సిపిఎస్ రద్దు, సిపిఎస్ ఉంది మీకు వచ్చింది, సిపిఎస్ వచ్చింది, ఓపీఎస్ రద్దు అని చెప్తే మా బాధ ఇక చెప్పుకోలేని పరిస్థితి అండి. కానీ ఈరోజు మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే చాలా చాలా చాలా. ఇంకా సీఎం గారికి మేము పాలాభిషేకం చేసామండి ఇప్పుడే. అంతకు మించి ఇంకా ఏమి ఇవ్వగలమండి చంద్రబాబు గారికి. చంద్రబాబు గారికి మేము ఎప్పటికీ రుణమైపోయి ఉంటాము. ఇట్లానే అందరికి అన్ని కుటుంబాలకి ఎంత సహాయం చేశారు. చంద్రబాబు గారికి మేము చేతులకి నమస్కారం చేయటం, ఆయనకు రుణపడి ఉండటం మాత్రమే మేము చేయగలం. అంతకు మించి ఇంక మేమేం చేయగలం. ఇంకా అసలు చాలా ఏడుపు వస్తుందండి. ఏంటండి ఇది 20 సంవత్సరాల నిరీక్షణ అండి మాది. ఇంకా ఎమోషనల్ అంటే అది ఇంకా వస్తుంది ఆ ఫీలింగ్. కానీ అది మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం. అసలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటే పరిస్థితి ఇంకొకలా ఉండేదండి. ఇక్కడ ఒక ఫోటోకు మాత్రమే మేము పాలాభిషేకం చేస్తున్నాము. కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్టేజ్ మీద ఇక్కడ ఉంటే అసలు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో అనేది మాత్రం మాకు చాలా 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 ఆశగా ఉందండి. ఇక్కడికి వస్తే బాగుండు అనే కోరిక అయితే చాలా ఉంది మాకు. ఆ అవకాశం కల్పిస్తే ఇంకొకసారైనా కల్పిస్తే మళ్ళీ మేము ఆయనకి రుణపడి ఉంటామండి. సార్, చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం మీకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ లోకి తీసుకొస్తాము అని అది ఇదని చెప్పారు, తీసుకొచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సిపిఎస్ నుంచి ఓపీఎస్ తీసుకొస్తామనే హామీ మనకి ఎక్కడ డైవర్స్ ఇవ్వలేదండి. గతంలో ఉన్న అధికారులు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఇచ్చారు, వారంలోనే చేస్తామన్నారు, హామీ నెరవేర్చలేకపోయారు. మా సీఎం గారు ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పని హామీ నెరవేరుస్తూ దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 ఆధారంగా ఇప్పుడు జీవో 53 ఇచ్చి 11,500 మంది ఉపాధ్యాయులకి, పోలీసులకి, గ్రూప్ 2 ఎంప్లాయీస్ అందరి జీవితాల్లో వారికి భరోసా ఇచ్చి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో వాళ్ళందరూ తీసుకురావడం జరిగింది. ఎన్ని కుటుంబాలు వాళ్ళ బంధువులందరి కుటుంబాల్లో ఈ రోజు పండగ వాతావరణం నెలకొనుకుంటున్నాము. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ కృతజ్ఞత సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జరగలేదండి, అదే చెప్తున్నాను. గతంలో అసలు సిపిఎస్ మొత్తం రద్దు చేస్తామన్నారు, అది చేయలేదు. లేదా కనీసం ఈ సెంట్రల్ మెమో ఇచ్చిన 57 మెమో ప్రకారం అయినా 2004 ముందు అపాయింట్ అయిన నోటిఫికేషన్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది, అది కూడా ఇవ్వలేదు. దానివల్లనే మేము ఇబ్బందులు పడ్డాము. ఎన్నో కొద్ది మందికి 3 ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రమే ఇచ్చారు. ఎన్ని ఉద్యమాలు చేసి ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. మనసున్న మహారాజు మా సిబిఎన్ గారు ఈ రోజు మా అందరి జీవితాల్లో వెలుగులు నింపాడు. సార్ అసలు చెప్పకుండానే హామీ ఇవ్వకుండానే మీకు ఓపీఎస్ తీసుకురావటం మీకు ఎలా అనిపించింది సార్? చాలా సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేకపోతున్నాము, చాలా సంతోషంగా ఉంటుంది. దీనికి మేము కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలని తెలియని సందర్భంలో ఈ చిన్న కృతజ్ఞతని ఈ విధంగా తీర్చుకోవడానికి 3 జిల్లాలు కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ.